నమస్తే, నేను క్రాంతి. పార్లమెంటు ఎన్నికల ముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల మధ్యన జరుగుతున్న గ్రూపు గొడవలు ఆ ఎన్నికల మీద ప్రభావం చూపిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మరొక వైపు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఈ ఇద్దరు నాయకుల మధ్యన మొదటి నుంచి పొసగడం లేదు. 2016లో కాంగ్రెస్ నుంచి ఎంపీ హోదాలో బీఆర్ఎస్కు వచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనతో పాటు అప్పటి దేవరకొండ ఎమ్మెల్యే, అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించిన భాస్కర్రావు, అదేవిధంగా దేవరకొండ నుంచి సిపిఐ ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్ర కుమార్. ఈ ఇద్దరు నాయకులతో పాటు మరి కొంతమంది నేతలు తీసుకొని ఆయన కాంగ్రెస్ ఎంపీ హోదాలని వచ్చి బీఆర్ఎస్లో చేరారు. కానీ ఆయన పార్టీ కండువా మాత్రం కప్పుకోకుండా మిగిలిన పదవీ కాలం అంతా పూర్తి చేసుకొని ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన భాస్కర్రావుకు, సిపిఐ నుంచి వచ్చిన రవీంద్ర కుమార్కు బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చి గెలిపించుకుంది. ఆ తర్వాత కేవలం ఒక భాస్కర్రావు మాత్రమే సుఖేందర్ రెడ్డి అనుచరునిగా మిగిలిపోయినారు. రవీంద్ర కుమార్ అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి శిబిరంలో చేరిపోయారు. సో అప్పటి నుంచి ఈ నాయకుల మధ్యన గ్యాప్ వస్తుంది. వాస్తవానికి జిల్లా నేతగా అప్పటి జిల్లా మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డికి తెలియకుండానే ఒకవైపు ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకొని సుఖేందర్ రెడ్డి వచ్చి పార్టీలో చేరడం అన్నది ఆయనకు తెలియకుండా జరిగిపోయినటువంటి పరిణామం అన్న అభిప్రాయం ఉంది. సో ఆ గ్యాప్ అప్పటి నుంచి అంటే 2016 నుంచి కూడా అదే గ్యాప్ ఇప్పటి వరకు కొనసాగుతుంది. తాజాగా జరిగిన పరిణామం ఏంటంటే 2023 శాసనసభ ఎన్నికల్లో అంటే 2023 డిసెంబర్లో ముగిసిపోయిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ సుఖేందర్ రెడ్డి నెగిటివ్గా వర్క్ చేశారు. అందువల్లనే ఆయన వీరంతా ఓటమి పాలయ్యారన్నటువంటి అభిప్రాయం బలపడింది. ఎందుకంటే ఆయనకు సంబంధించిన నాయకులు, ముఖ్యంగా ఆయనతో వివిధ పార్టీల నుంచి వచ్చి బీఆర్ఎస్లో చేరిన నాయకుల్లో చాలామంది పోయిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ని వీడారు. అది దేవరకొండ, నాగార్జున సాగర్, అదేవిధంగా కోదాడ, హుజూర్ నగర్, ఇట్లా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు సంబంధించిన క్యాడర్ అంతా కూడా, ముఖ్య నాయకులంతా కూడా బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు. సో అట్లా జరిగినటువంటి మా నాయకుల మార్పు జరిగిన ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. సో తమ ఓటమికి ప్రధాన కారణం సుఖేందర్ రెడ్డి తన అనుచరులు బయటికి వెళ్ళిపోతున్నా, తనతో పాటు ఉన్న నాయకులు వెళ్ళిపోతున్నా పట్టించుకోకపోవడమేనన్నటువంటి అభిప్రాయం ఉంది. సో దాని ఎఫెక్టు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు సమయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ రాకుండా చేసిందనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. సో అటు భువనగిరిలో కానీ లేదంటే ఇటు నల్గొండలో కానీ ఎక్కడ టికెట్ ఇచ్చినా పోటీ చేయాలని సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి అనుకున్నా, సుఖేందర్ రెడ్డి ప్రయత్నం చేసినా, ఒక దశలో భువనగిరి నుంచి పోటీ చేయిద్దామని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అమిత్కు అదేవిధంగా సుఖేందర్ రెడ్డికి హామీ ఇచ్చిన ఏ హామీ నిలబడకపోగా అసలు 2 చోట్ల కూడా ఆయనకు టికెట్ రాలేదు. జిల్లాలో చక్రం తిప్పిన సీనియర్ నాయకునిగా ఉన్న, బీఆర్ఎస్లో సీనియర్ నాయకునిగా ఉన్న సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుకున్న వారికే ఇక్కడ టికెట్లు వచ్చినాయి. అటు భువనగిరి నుంచి క్యామ మల్లేష్, అదేవిధంగా నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, ఈ ఇద్దరు ఇప్పుడు పార్టీ అభ్యర్థులుగా ఉన్నారు. సో ఈ అభ్యర్థుల ఖరారు అయిపోయిన తర్వాత కూడా, నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసిన తర్వాత కూడా బీఆర్ఎస్ నుంచి వలసలాగడం లేదు. అన్ని నియోజకవర్గాలు, ముఖ్యంగా నల్గొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సూర్యాపేట మినహా కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, నల్గొండ, ఇట్లా 6 నియోజకవర్గాల్లో ఇంకా అక్కడ ఇక్కడ మిగిలిపోయిన కొంతమంది నాయకులు సైతం ఇప్పుడు పార్టీని వీయడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో సుఖేందర్ రెడ్డి పార్టీ అధిష్టానం మీద కొంత నిరసన గలం వినిపించారు. ఆయన పార్టీ నిర్మాణం మీద, అధినేత వ్యవహార శైలి మీద, జిల్లా రాజకీయాల మీద, జిల్లాలో తమకు అడ్డు తొలుగుతున్నటువంటి నేతల ప్రవర్తన మీద, తీరు మీద, మొత్తంగా బీఆర్ఎస్ నాయకత్వం మీద ఆయన ఒక విధంగా నిరసన గలం వినిపిస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్గా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి దగ్గరి అనుచరునిగా పేరున్న డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సుఖేందర్ రెడ్డి మీద ఒక విధంగా వ్యక్తిగతంగా దాడి చేశారు. సో ఈ సమయంలో సుఖేందర్ రెడ్డి తెర మీదికి రాకుండా తన అనుచరులతో
ఒక ప్రెస్ మీట్ పెట్టించి గాదర్ కిషోర్ మీద ఎదురుదాడి మొదలుపెట్టించారు. ఇందులో పార్టీ నుంచి బయటికి పోకుండానే అధికారిక పదవులకు రాజీనామా చేసిన వారు ఉన్నారు. కిషోర్ మీద వ్యక్తిగతంగా దాడి చేసిన వారిలో ఇరిగి పెద్దలు ప్రస్తుతం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, ఆయన తన పదవికి రాజీనామా చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన వీరంతా కాంగ్రెస్లో చేరకున్నా బీఆర్ఎస్లో లేరు. బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి అధికారిక పదవుల్ని వదులుకున్నారు. సో ఈ నాయకులందరూ కలిసి సుఖేందర్ రెడ్డి ఇంట్లో భేటీ అయిన తర్వాత గాదర్ కిషోర్ చేసిన కామెంట్ల మీద, అంటే సుఖేందర్ రెడ్డి మీద గాదర్ కిషోర్ చేసిన విమర్శల మీద, ఆరోపణల మీద ప్రతి విమర్శలు చేశారు. జిల్లాలో ఈ సందర్భంలో వాస్తవానికి జిల్లాలో లోక్సభ నియోజకవర్గాలలో నల్గొండ, అదేవిధంగా భువనగిరి 2 లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ అధినాయకుడు కేసీఆర్ పర్యటనలు జరుగుతున్న సమయంలోనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకోవడం మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. ఒకవైపు మిర్యాలగూడలో ప్రోగ్రాం కంప్లీట్ చేసుకొని సూర్యాపేట రోడ్ షోకి వెళ్ళిన కేసీఆర్ జిల్లాని దాటకముందే నిన్న వాస్తవానికి భువనగిరి నియోజకవర్గ పరిధిలో ఆయన రోడ్ షోలు సమావేశాలు ఉన్నాయి. ఆ సమయంలోనే ఇక్కడ జిల్లా కేంద్రంలో నల్గొండ జిల్లా కేంద్రంలో సుఖేందర్ రెడ్డి ఇంట్లో శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి నివాసంలో ఆయన అనుచరు నాయకులంతా, ఆయనతో పాటు గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చి బీఆర్ఎస్లో చేరిన నాయకులంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని గాదర్ కిషోర్ సుఖేందర్ రెడ్డి మీద చేసిన విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. సో ఎన్నికలు మరొక కేవలం 2 వారాల్లోనే పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 13వ తారీఖు నాడు లోక్సభ నియోజకవర్గ అభ్యర్థుల ఎన్నిక కోసం ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈ సమయంలో పార్టీలో జరుగుతున్న ఈ గొడవలు, పార్టీలో జరుగుతున్న ఈ అంతర్గత పోరు, గ్రూపు గొడవలు అభ్యర్థుల విజయావకాశాలని దెబ్బతీస్తాయన్నటువంటి అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. సుఖేందర్ రెడ్డి తమకు పని చేయడు అన్నటువంటి అభిప్రాయంలో ఇప్పటికే నల్గొండ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, అదేవిధంగా ఆయన సోదరుడు కంచర్ల భూపాల్ రెడ్డి, మొత్తంగా ఆయన వర్గము ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ ఇద్దరు నాయకుల మధ్యన సరైనటువంటి సత్సంబంధాలు లేవు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ ఈ సమయంలో, ఇలాంటి ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల విజయానికి పనిచేయకుండా, పార్టీ అభ్యర్థుల కోసం కృషి చేయకుండా కాంగ్రెస్కు లాభించే విధంగా ఆయన అదేవిధంగా ఆయన అనుచరులు వ్యవహరిస్తున్నారనేటువంటి విమర్శలు మరొక వర్గం నుంచి వస్తున్నాయి. సో మొత్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ఈ లొల్లి, ఈ గ్రూపుల గొడవ పార్టీ అభ్యర్థుల విజయాల్ని దెబ్బతీస్తుందన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. కానీ ఆ గ్రూప్ మొత్తంగా, అంటే అటు భువనగిరి నియోజకవర్గ పరిధిలో కానీ, అదేవిధంగా నల్గొండ నియోజకవర్గ పరిధిలో కానీ పార్టీ క్యాడరు పెద్దగా సుఖేందర్ రెడ్డి వర్గాన్ని కలుపుకొని పోతున్నట్టు మనకు కనిపించడం లేదు. ఇక్కడ 2 నియోజకవర్గాల్లో కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నీ తానే ప్రచారాన్ని మీదేసుకొని అభ్యర్థుల కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ పర్యటన కూడా 2 రోజుల పర్యటన కూడా ముగిసింది. ఈ సమయంలో సుఖేందర్ రెడ్డి అఫీషియల్గా, అధికారికంగా తాను పార్టీ మారుతున్నట్టు ఏమైనా ప్రకటిస్తారా? ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, తను రాజ్యాంగ పదవిలో ఉన్నా కాబట్టి తనకు పార్టీలతో సంబంధం లేదు, ఇటు నేను బీఆర్ఎస్లో ఉన్నట్టు కాదు, అదేవిధంగా కాంగ్రెస్కు వెళ్తానన్నట్టు కాదు అని నర్మగర్భంగా చెప్పిన ఆయన లోపాయికారిగా కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ఏమన్నా పనిచేస్తున్నారా అన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. కానీ నిన్న ఆయన అనుచర వర్గం అంతా ప్రెస్ మీట్ పెట్టి ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఆయన చేసిన విమర్శలకు ప్రతి విమర్శలు చేసి ఒక సమావేశం కావడం మాత్రం ఇక్కడ జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో, ప్రధానంగా నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి గ్రూపుల లొల్లిని బహిర్గతం చేస్తోంది.